హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల జ్ఞాపకం ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు జ్ఞాపకం నవల ధారావాహిక 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రాఘవరాయుడితో, మీరు సంలేఖను హాస్టల్లో ఉంచి వెళ్ళండి, చదువుకుంటుంది అన్నారు హాస్టల్ వాళ్ళు. వాళ్ల వైపే ఆలోచనగా చూస్తున్నాడు రాఘవరాయుడు. ఈ మధ్యన ఆ కాలేజీలో కౌన్సిలింగ్ తీసుకునే పిల్లలు ఎక్కువయ్యారు. కారణాలు చిన్నవా పెద్దవా అన్నది చూడకుండా విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అబ్బాయిల్లో కూడా ఈ ఒత్తిడి అధికంగానే ఉంది. అవతల వాళ్ల స్వభావాలను తెలుసుకోకుండా స్నేహాలు చేయడం, వాళ్లలో ఉన్న చెడు లక్షణాలను అంటించుకోవడం, వాటి నుండి బయటకు రాలేకపోవడం. ఈ మధ్యన తిలక్ అలాంటి స్నేహాలకు బాగా దగ్గరయ్యాడు. అది తెలిసి రాఘవరాయుడు ఆందోళనతో, నువ్వు చేస్తున్న స్నేహాలు నీ వయస్సుకు తగినవి కావురా. నీ క్లాసు వాళ్లతో కాకుండా బయట పిల్లలతో నీకు స్నేహమేంటి? ఇలాంటి స్నేహాలు నిప్పురా. ఆ నిప్పు చల్లారి బొగ్గుగా మారాక కూడా మసి అంటుకుంటుంది అని చెప్పేవాడు. ఎంత చెప్పినా వినకుండా క్లాసులకు సరిగ్గా వెళ్ళకపోవడం, వెనక బెంచీలో కూర్చుని అల్లరి చేయడం లాంటివి చేస్తుంటాడు. ఇవన్నీ సక్రమమైన ప్రవర్తన లేని వాళ్లతో స్నేహం చేయడం వల్లనే వస్తాయి. చెడ్డవాళ్ళు ఎప్పుడైనా వాళ్ల బలం పెరగడం కోసం ఎలాంటి వాళ్లనైనా తమలాగే మార్చుకుంటారు. అలాంటి వాళ్లతో స్నేహం చెయ్యకురా. ఒక్కసారి చెడ్డవారితో కలిసి తిరగడం మొదలుపెట్టాక మధ్యలో మంచివాళ్లుగా మారి వాళ్ళకి దూరం కావాలన్నా కానివ్వరు. అలా అయినా కూడా ఏ దొంగతనమో తగాదానో అల్లరి పనో చేసి ఇరికిస్తారు అని చెప్పినా దులిపేసుకుని వెళ్తుంటాడు తిలక్. రాఘవరాయుడే కాదు, ఆ కుటుంబం హితవు కోరే భరద్వాజ మాస్టర్ కూడా తిలక్ కనిపించినప్పుడల్లా జీవితానికి పనికొచ్చే జీవిత సత్యాలను చెబుతూనే ఉంటాడు. ఈ పిచ్చోళ్ళకేం తెలుసు తను చేస్తున్న స్నేహంలో ఉన్న మజా అన్నట్టు ఓ నవ్వి వెళ్ళిపోతుంటాడు తిలక్. పెద్దవాళ్ల దృష్టిలో, లెక్చరర్ల మాటల్లో తిలక్ ఎలా ఉన్నా కాలేజీలో అల్లరి గ్యాంగ్కి కింగులా కనిపిస్తుంటాడు. ఎలాంటి అకేషన్స్లోనైనా తిలక్కే ముందుంటాడు. వయసులో పెద్దవాడైనందువల్లనో ఏమో ఆ క్లాస్ వాళ్ళందరికన్నా దూకుడుగా అనిపిస్తాడు. అది గుర్తొచ్చి, సరే సార్, సంలేఖను ఇక్కడే ఉంచి వెళతాను అంటూ నెమ్మదిగా లేచి ఆయన ఆ గదిలో నుంచి కూతురుతో పాటు బయటకొచ్చాడు. సంలేఖకి ఇక్కడే ఉండి జయంత్ ముఖం చూడాలని లేదు. గుర్తు చేసుకోవాలన్నా కష్టంగా ఉంది. మనసుని రంపంతో పరపరా కోసినట్టు అనిపిస్తోంది. అందుకే, నేనిక్కడ ఉండను నాన్న, ఇంటికొస్తాను అంది. ఆయన వినలేదు. ఒక రకంగా నవ్వి, ఇంటికొచ్చి ఏం చేస్తావమ్మా? పేడ పిసికి పిడకలు చేస్తావా? పొలం వచ్చి నూసాలు తొక్కుతావా? వరి నాటుతావా? పత్తి చేనుకు నీళ్లు కడతావా? ఏం చేస్తావు? వంట చేయడానికి మీ అమ్మ ఉందిగా, ఎంత చెప్పినా అర్థం చేసుకోవా అన్నాడు. ఆయన గొంతులో కోపం లేదు, అర్థింపు అలసట ఉంది. తండ్రి చెప్పేవన్నీ నిజాలే. ప్రస్తుతం తను చెయ్యడానికి వేరే పనులే లేవు, చదువు తప్ప. ఆ చదువు వల్లనే లెక్చరర్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర గుర్తింపు పొందింది. అలా అని తండ్రి చెప్పినట్టు విని ఇక్కడే ఉంటే క్లాసులో జయంత్ కనిపిస్తాడు. అతను కనిపించిన ప్రతిసారి, నేను నిన్ను ప్రేమించడం లేదు, అయినా నీకెందుకమ్మా మరీ అంత ఆశ అని ఎగతాళిగా చూసినట్టే అనిపిస్తుంది. తను దాన్ని తట్టుకోలేకనే ఇంటికెళ్ళింది. అయినా తనకి తన తండ్రి ఉన్నాడు, 2 అన్నయ్యలున్నారు. జయంత్ లేకుంటేయే? అలా అనుకున్నప్పుడు ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మామూలే అవుతుంది. ఎంత ప్రయత్నించినా ఇది సమస్య అని తండ్రితో గాని అన్నయ్యలతో గాని చెప్పలేకపోతోంది. రాఘవరాయుడు బాధగా, తిలక్కేమో తన వయస్సుకు మించిన స్నేహాలు చేస్తున్నాడు, ఎంత చెప్పినా వినడం లేదు. నువ్వు కూడా ఇలా మొండికేసి చదవనంటే నేనేమైపోతానో ఆలోచించు సంలేఖ. నాలాగా పొలం వెళ్ళి ఎండలో ఎండిపోతూ, వానలో తడిసిపోతూ నా పిల్లలు కష్టపడకూడదనే మిమ్మల్ని చదివిస్తున్నాను. ఇక్కడే ఉండి చదువుకుంటాను నాన్న అని ఒక్క మాట చెప్పమ్మా, నేను సంతోషంగా ఇంటికెళ్తాను అన్నాడు ప్రాధేయపడుతూ. తండ్రి ముఖం చూస్తుంటే బాధగా ఉంది సంలేఖకు. ఏమనుకుందో ఏమో. సరే నాన్న అంది. అంతవరకు మానసిక ఒత్తిడితో ఉన్న ఆయన ప్రశాంతంగా అయ్యాడు. సంలేఖను హాస్టల్లో వదిలి ఏవేవో జాగ్రత్తలు చెప్పి అవసరమైనవి కొనిచ్చి ఇంటికెళ్ళాడు. ఆయన వెళ్లే ముందు సంలేఖ తల నిమురుతూ ఆప్యాయంగా,
నువ్వు చిన్నపిల్లవేం కాదు సంలేఖ. చిన్నప్పటి నుండి నీకు పట్టుదల ఎక్కువ. మార్కులు తక్కువ వస్తే ఈసారి అలా జరగకూడదని పట్టుదలతో చదివేదానివి. ఆటల్లో కూడా అంతే. ఓడిపోకూడదన్న ధ్యేయంతో ఆడేదానివి. గెలవడం కోసం ఎంతైనా కష్టపడేదానివి. ఆ కష్టమే నిన్ను కాపాడుతుంది. ఇక ముందు కూడా. ఆత్మతృప్తి ముఖ్యం దేనికైనా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. జీవితం అంటే గోడకి అలంకారప్రాయంగా పెట్టే బొమ్మ కాదు. టేబుల్ డెకరేషన్కి ఉపయోగపడే పూల తొట్టి కాదు. ఇక నేను వెళ్ళిరానా అన్నాడు. ఆ మాటలు అలాగే ముద్రించుకుపోయాయి సంలేఖ మనసులో. సంలేఖ ఎప్పటిలాగే కాలేజీకి వెళుతోంది. ఎక్కడైనా కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్న అమ్మాయిల్ని అబ్బాయిల్ని వేరువేరు హాస్టల్స్లో ఉంచుతారు. కలవనివ్వరు, మాట్లాడుకోనివ్వరు. క్లాస్ రూమ్లో మాత్రం అబ్బాయిలు అమ్మాయిలు అన్న తేడా లేకుండా ఒకే రూమ్లో ఉంచి బోధన చేస్తారు. దానికి కూడా ఓ కారణం ఉంది. అబ్బాయిలకో లెక్చరర్స్, అమ్మాయిలకో లెక్చరర్ని అలాట్ చేయాలన్నా ఒక్కోసారి సాధ్యం కాక ఎంసెట్, సిఏ, ఫౌండేషన్ని అదే క్లాసులో అందరికీ కల్పిస్తుంటారు. అలా ఒకే క్లాస్ రూమ్లో కలిసి కూర్చుని క్లాసులు విన్నంత మాత్రాన అబ్బాయిల దృష్టి అమ్మాయిల మీద, అమ్మాయిల దృష్టి అబ్బాయిల మీద పడాలనేం లేదు. కానీ అందరి మైండ్ మెచ్యూరిటీ ఒకేలా ఉండదు. అసలు ఒకే హాస్టల్ గదిలో ఉన్న పిల్లల తత్వాలే ఒకే విధంగా ఉండట్లేదు. అలాంటిది ఇంత పెద్ద క్లాస్ రూమ్లో పిల్లలందరూ ఒకే తత్వంతో ఉంటారన్న గ్యారంటీ ఏముంది? రకరకాల కుటుంబాల నుండి, వేరువేరు ఊర్ల నుండి వచ్చి చదువుకుంటుంటారు. ఒకరు ఆలోచించినట్టు ఇంకొకరు ఆలోచించరు. ఒకరు మాట్లాడినట్టు ఇంకొకరు మాట్లాడరు. ఒకరు చదివినట్టు ఇంకొకరు చదవరు. కొందరికి చదువే పరమావధి, కొందరికి చదువు అంటేనే పడదు. కానీ అందరినీ కలిపి తనలో ఇముడ్చుకుంటుంది ఏ కాలేజీ అయినా. అది దాని విధి. ఏదీ మన చేతుల్లో లేదు. కానీ క్లాసులో నుంచి బయటకు వస్తున్న సంలేఖను చూడగానే వాళ్ళ క్లాస్ మేడం చేతులారా కొని తెచ్చుకునే మానసిక తలనొప్పులే నోటికాడి చదువును పాడు చేస్తాయి. ఎంత బాగా చదివే వాళ్ళనైనా క్రింద పడేస్తాయి అంది ఇంకో మేడంతో. ఆమెకి చూచాయగా జయంత్ సంలేఖల విషయం తెలిసింది. ఆ మేడం నవ్వింది. మీరన్నది నిజమే మేడం. హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ముందుగా కాలేజీలో అడుగు పెడుతున్నప్పుడు తల్లి రెక్కల చాటున ఉన్న కోడి పిల్లల్లా ఉండాలనే అనుకుంటారు. ఆ తర్వాతనే ఆ పిల్లలకి రెక్కలు మొలవడం మొదలు పెడతాయి. ఎగరాలని చూస్తాయి. అవి ఆ రెక్కలతో ఎగురుతున్నప్పుడు నేల మీద పడొచ్చు, గుంతలో పడొచ్చు, గింజలున్న గంపలో పడొచ్చు. అది ఎగిరే విధానాన్ని బట్టి, విచక్షణను బట్టి ఉంటుంది అంది. అందుకే అంటారు మేడం, ఇంటర్మీడియట్ అంటేనే అటు ఇటు కాని వయస్సు అని. చెబితే వినడము వినకపోవడము రెండూ జరుగుతాయి. ఆ వయస్సులో ఎటు గైడెన్స్ ఉంటే అటే వెళ్తారు. ఏ అడుగు ఎటు వేస్తామో తెలిసినా వేస్తారు, తెలియకపోయినా వేస్తారు. తాము ఏది చేసినా కరెక్టే అనుకుంటారు. ఏదైనా నేర్చుకోవాలని వాళ్ళలో బలంగా ఉంటేనే తప్ప బలవంతంగా ఏదీ నేర్పలేము. అది తెలిసే సంలేఖ ఇంతకు ముందులాగా చదువులో షార్ప్గా లేదని తెలిసి కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాం. మీరు కూడా చూస్తున్నారుగా. సంలేఖ ఎక్కువసేపు క్లాసులో కూర్చోకుండా వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటోంది. అడిగితే తలనొప్పి అంటోంది. ఏదైనా కొట్టి చెప్పేంత చిన్నపిల్ల కాదుగా. ఏదైనా తనే తెలుసుకోవాలి, తనే మారాలి. మారిందంటే మంచి భవిష్యత్తు ఉంది, లేదంటే తెలిసిందేగా అని సంలేఖను క్లాసులో బాగా దగ్గరగా చూసిన ఇంకో మేడం అంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఆ మాటల్లో కొన్ని మాటలు సంలేఖ చెవిన పడ్డాయి. కానీ క్లాసులో కూర్చున్నా, వెయిటింగ్ రూమ్లో కూర్చున్నా సంలేఖలో ఏదో విసుగు, విరక్తి, మానసిక ఒత్తిడి. దాని నుండి ఎలా బయటపడాలో తెలియని స్థితి. ఏదో ఫ్రస్ట్రేషన్. ఎంత వద్దనుకున్నా మనసులో నుంచి తెగిపడని ఆలోచనల తీగల వల. అయినా జయంత్ తనకి ఇంతటి షాక్ని ఎందుకిచ్చాడు? కేవలం చదువులో తనని అణగదొక్కాలనేగా. నిజంగా స్వార్థం ఉండేది తనలో కాదు, అతనిలో. అలాంటి అతని కోసమా తను తన ర్యాంకును త్యాగం చెయ్యాలనుకుంది? ప్రతి ఒక్కరూ అతి ముఖ్యంగా భావించే ర్యాంక్ని తనెందుకంత ఆషామాషిగా తీసుకుంది? కొన్ని నెలలుగా చదువును నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ఆ కాలాన్ని తిరిగి సంపాదించగలదా? ఎంత చదివినా జయంత్ని చేరుకోగలదా? ర్యాంకు కొట్టగలదా? ఎంత పొరపాటు చేసింది! కొన్ని పొరపాట్లు మనిషి అంతు చూస్తాయి, మరికొన్ని పొరపాట్లు మనసు అంతు చూస్తాయి. సంలేఖ ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం మూడీగానే ఉంది. ఎక్కువ శాతం కాలేజీ వెయిటింగ్ హాల్లో కూర్చుని పేపర్ చదువుతూనో పత్రికలు చదువుతూనో గడుపుతోంది. అది చూసి హస్విత, నీకు ఐడియా ఇవ్వనా అంది. నవ్వి, ఏంటా ఐడియా
అడిగింది సంలేఖ. నువ్వు ఈ డిప్రెషన్లోంచి బయటపడాలంటే ఈ పేపర్లు పత్రికలు సరిపోవు. తిరిగి క్లాస్ బుక్స్ని చదవడం మొదలుపెట్టు. మామూలుగా కాదు, కసితో చదువు. జయంత్ని మించిపోయేలా చదువు. అప్పుడు నీ కెరీర్కి మంచి స్టెప్ పడుతుంది. జయంత్ కన్నా ముందు ర్యాంకులో ఉంటావు. అసలు నువ్వు మామూలు మనిషివి కావాలి అంటే జయంత్ని చదువులో మించిపోవడం ఒక్కటే మార్గం. అంతర్గతంగా అతని మీద నీకున్న కోపం కూడా అప్పుడే తగ్గుతుంది. నీకు తెలుసో లేదో, నువ్వింత మూడీగా ఉండడానికి కారణం అతని మీద నీకున్న కోపం. దాన్ని నువ్వు ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక నలిగిపోతున్నావు అంది హస్విత. అది వినగానే సంలేఖ, నాకు జయంత్ మీద కోపం ఉందని నీతో చెప్పానా? చచా, అలాంటిదేం లేదు. రోజు ఆ పేపర్తో పాటు పత్రికలు చదువుతుంటే నాకు తెలియని, నేను చూడని ప్రపంచం కనిపిస్తోంది. ఎన్నో జీవితాల్లో రోజూ జరిగే సంఘటనలు, రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆశ్చర్యం కలిగించిన జయంత్ ప్రవర్తన ఇప్పుడు నార్మల్గానే అనిపిస్తోంది. అతనేదో మోసం చేశాడని, మాయ చేశాడని, స్వార్థంగా మాట్లాడాడని నాకేమనిపించడం లేదు. సహజమైన మనిషిలాగే అనిపిస్తున్నాడు. మనీషిలా ఉండమంటే అతను మాత్రం ఉండగలడా అంది హస్విత ఆశ్చర్యపోతూ. ఈ మనీష్ ఏంటో, ఈ మాటలేంటో నాకైతే గందరగోళంగా ఉంది. నేను చూస్తుండగానే నువ్వు పెద్ద ముదురువైపోయావు. వయసుకు మించి మాట్లాడుతున్నావు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నువ్వు ఇలా లేవు, ఇప్పుడే ఇలా ఉన్నావు అంది. సంలేఖ నవ్వి, మాటిమాటికి వయస్సుని గుర్తు చేసుకుంటూ మాట్లాడడం అవసరమానే? మనం కూడా అందరిలాగే అన్నీ చూస్తున్నాం, వింటున్నాం. ఆ మాత్రం ఆలోచించలేమా? ఆ మాత్రం మాట్లాడలేమా? చిన్నపిల్లల్లా ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ఆలోచించాలి? అంత అవసరమే ఉంది అంది. కళ్ళు పెద్దవి చేసి చూసింది హస్విత. హస్విత ఎప్పుడైనా, ఇప్పుడు మీరు ఇంటరేగా, ఇంటర్ పిల్లలు ఇంటర్లాగే ఉండాలి అని అనడం చాలా చోట్ల విన్నది. అంతేకాదు, ఇంటర్ పిల్లలు కొందరు సెవెంత్ పిల్లల్లా ఆలోచించడం, మాట్లాడడం, కొందరేమో డిగ్రీ వయసు వాళ్ళలా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊహించుకుంటూ ప్రవర్తించడం చూస్తోంది. సంలేఖ మాత్రం అటు ఇటు కాకుండా ఇంకేదో ఆలోచిస్తూ కనిపిస్తోంది. అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది? పోగాలం దాపురించింది అని అంటుంటారు, అదేనా ఇది? సంలేఖ హస్విత చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఎక్కువగా ఆలోచించకు. నాకు క్లాస్ బుక్స్ పట్టుకున్నప్పుడు ఆ పేజీల నిండా జయంతే కనిపించి సుత్తితో తల పగలగొట్టినట్టు అనిపిస్తోంది. అందుకే సరిగ్గా చదవలేకపోతున్నాను అంటూ తన ప్రాబ్లం చెప్పింది. ఎందుకే అతనంటే నీకు అంత భయం? భయం కాదు, ప్రేమ. ఎంత చెప్పినా అది నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు ఆ ఫీల్ ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు. జయంత్లాగా నేను నా మనసును చంపుకోలేను, మనసు మార్చుకోలేను. ఎలాగైనా అతని ఈగోని సంతృప్తిపరచాలి. అతను అనుకున్న ర్యాంక్ అతనికి దక్కేలా చూడాలి. అందుకే నేను క్లాస్ బుక్స్ కాకుండా జనరల్ బుక్స్ని ఎక్కువగా చదువుకుంటున్నాను. అతని ఆనందంలోనే నా ఆనందం ఉంది అంది సంలేఖ. దీని బొంద, ఈ పిచ్చి నుండి ఇది ఎప్పుడు బయటపడాలి? ఈ ఇంటర్ ఎప్పుడు పూర్తి చేయాలి అని హస్విత మనసులో అనుకుంది. ఇక అప్పటి నుండి సంలేఖతో ర్యాంకు కొట్టేలా చదవ్వే అని మాట్లాడడం మానేసింది. తన చదువేదో తను చదువుకుంటోంది. రోజులు గడిచిపోతున్నాయి. హస్విత డిగ్రీలో చేరింది. దిలీప్ కూడా డిగ్రీనే. జయంత్ సీఏలో సీటొచ్చి వేరే కాలేజీలో చేరాడు. సంలేఖకి ఇంటర్లో 2 సబ్జెక్టులు పోయి ఇంట్లో ఉంది. తిలక్ది కూడా అదే పరిస్థితి. 6 సబ్జెక్టులు పోయాయి. తిలక్ సప్లిమెంటరీ రాసినా పాస్ అవ్వలేదు. సంలేఖ అసలు ఎగ్జామే రాయలేదు. అది తెలిసి రాఘవరాయుడు, ఆడపిల్ల అది మేలు కదరా, దానికి 2 సబ్జెక్టులే పోయాయి, నీకు 6, ఇలాగేనేరా చదివేది అన్నాడు నెత్తి కొట్టుకుంటూ. గుర్రుగా చూశాడు తిలక్. బుద్ధుందారా నీకు? అందరెలా ఉన్నారు, నువ్వెలా ఉన్నావు అన్నాడు నెత్తి కొట్టుకోవడం ఆపి రాఘవరాయుడు. పిచ్చెక్కినట్టుగా ఎగిరాడు తిలక్. ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు పోలిక మంచిది కాదని? ఇదే విషయాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు రాసేవాళ్ళు, టీవీ ఛానల్స్ వాళ్ళు అందరికీ వినిపించేలా చెబుతూనే ఉంటారు. అలాంటివేం వినవు నువ్వు. అవకాశం దొరికితే చాలు, వాళ్ళ అబ్బాయిని చూడరా, వీళ్ళ అబ్బాయిని చూడరా, వాళ్ళు నీతోటే చదువుతున్నారు, నువ్వు ఉన్నావు ఎందుకు అంటావు. వాళ్లలాగే ఎందుకుండాలి నేను? నేను నాలాగే ఉంటాను. నన్నెప్పుడూ చెల్లెలతో పోల్చొద్దు. అలా పోలిస్తే అదంటే నాకు కోపం పెరుగుతుంది. తిట్టేదేదో సూటిగా నన్నే తిట్టు అన్నాడు తిలక్. నీ ముఖం నాకు చూపించకు, వెళ్ళరా అన్నాడు కోపంగా, అసహ్యంగా చూస్తూ రాఘవరాయుడు. వెళ్ళడానికి నేనేం తప్పు చేశాను? నాతో పాటు చాలామంది ఫెయిల్ అయ్యారు. వాళ్ళంతా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతున్నారా?
నేను గనక వెళితే మళ్ళీ రాను. కావాలంటే ఇప్పుడే వెళ్తాను చూడు అన్నాడు. అనడమే కాదు, అప్పటికప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళబోయాడు. అది చూసి అక్కడే ఉన్న సులోచనమ్మ, రాజారాం వణికిపోయారు. వీడు అన్నంత పని చేస్తాడన్నట్టు వెంటనే వెళ్ళి తిలక్ని పట్టుకున్నారు. ఆయన అలాగే అంటారు. తండ్రి కదా, ఓపిక పట్టు తిలక్. ఏదో కోపంలో అంటే నిజంగానే వెళ్ళిపోతావా అంటూ తిలక్ని బ్రతిమాలింది సులోచనమ్మ. వెళ్ళక ఆయన చేత తిట్టించుకుంటూ ఎన్ని రోజులుండాలి? సబ్జెక్టులు పోతే మళ్ళీ కట్టుకుని పాస్ కానా? ఇలాగే ఉంటానా? అది చెప్పు ఆయనకి, లేకుంటే బీపీ పెరిగేలా ఉంది అన్నాడు తిలక్. రాజారాం తండ్రి వైపు చూసి, నువ్వు కూడా ఏంటి నాన్న, పడితే వాడి వెంటే పడతావు. మళ్ళీ రాస్తానంటున్నాడుగా, వదిలే. ఇవాళ రేపు రోజులు బాగాలేవు, బయటికెళ్ళి వాడెలా బ్రతకాలి అంటూ నచ్చ చెప్పాడు. ఆయన నుదుటి మీద బాధగా రుద్దుకుంటూ, రాజారాం, నీకు నా బాధ అర్థం కాదురా. వాడిని నేను అనేదే మీకు కనిపిస్తోంది, నాకేమో వాడి భవిష్యత్తు కనిపిస్తుంది అన్నాడు. వదిలన్నయ్యా, నేను వెళ్తాను. ఆయనకేదో నా భవిష్యత్తు కనిపిస్తుందట అంటూ గింజుకున్నాడు తిలక్. అది చూసి రాఘవరాయుడు, వాణ్ణొదులు రాజారాం, బయటికెళ్ళి ఏ దొంగతనమో చేసుకుని బ్రతుకుతాడు అన్నాడు. సులోచనమ్మ తల్లడిల్లిపోతూ రోషంగా చూసి, వాణ్ణి దొంగతనం చేసుకుని బ్రతకమని మీరే చెబుతున్నారా? ఒక తండ్రి చెప్పాల్సిన మాటలేనా అవి? ఎందుకండి వాణ్ణి మరీ అంత చిన్నచూపు చూస్తారు అంది. ఆమెకు కన్నీళ్ళు ఆగడం లేదు. చూడక వాడు చదివే చదువుకి ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడనుకుంటున్నావా? వాణ్ణి వెనకేసుకురాకు, అసలే చెడిపోయున్నాడు అన్నాడు ఆవేశంగా రాఘవరాయుడు. తల్లి తండ్రి అలా కేకలేసుకుంటుంటే భయంతో ఊపిరి బిగబట్టింది సంలేఖ. చుట్టుపక్కల వాళ్ళు వింటారేమోనని వెళ్ళి తలుపులు మూసొచ్చింది. ఆమెకు ఎప్పుడూ ఇంట్లో గొడవ జరిగినా గుండెలు దడదడా కొట్టుకుంటుంటాయి. ఎందుకే తలుపులు మూస్తావు? వాటిని పగలగొట్టుకునైనా బయటికెళ్తాను, ఆగుతాననుకుంటున్నావా అన్నాడు తిలక్ సంలేఖ వైపు చూసి. భయంతో వణికిపోతోంది సంలేఖ. తిలక్ కోపంగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండాలనిపించదు, ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. ఒకవైపు తల్లి తండ్రి, ఇంకోవైపు ఇద్దరు అన్నయ్యలు. తండ్రి తిలక్ని తిట్టడం, కొట్టబోవడం, తిలక్ వెళ్ళిపోతానని బెదిరించడం, తల్లి పెద్దన్నయ్య భయపడి తిలక్ని వెళ్ళొద్దని పట్టుకోవడం, తండ్రి తిలక్ ఆగకుండా వాదించుకోవడం, ఇదే బీభత్సం, ఇదే యుద్ధం. చివరికి, ఆగరా తిలక్, నువ్వు వెళ్తే నేను మాత్రం ఈ ఇంట్లో ఉంటాననుకుంటున్నావా? నీ దిగులతో చచ్చిపోతాన్రా అంది సులోచనమ్మ. ఆమె మాటలు హృదయాన్ని చీల్చుకుని వస్తున్నట్టే ఉన్నాయి. తిలక్ని వెళ్ళొద్దంటూ అడ్డంగా చేతులు చాపి నిలబడింది. నీ అంత పిచ్చిది ఈ ఊళ్ళోనే లేదు, అందుకే వాడలా తగలడ్డాడు. ముందు వాటి వెళ్ళని, అటులే అంటూ అరిచాడు రాఘవరాయుడు. తిలక్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటే తనకి పోయిన సబ్జెక్టులు గుర్తొచ్చి తండ్రి తనని కూడా వెళ్ళమన్నట్టే ఉంది సంలేఖకి. తిలక్ బయటకెళ్తే దొంగతనం చేసుకునైనా బ్రతుకుతాడన్న ధైర్యం ఉంది తండ్రికి. ఆయన మాటల్లో కూడా అదే ఉంది. మరి తను బయటకెళ్తే ఏం చేసుకుని బ్రతకాలి? తనెంత తప్పు చేసింది! ఒక ర్యాంక్ స్టూడెంట్ అయి ఉండి కూడా సబ్జెక్టులు పోయేలా చేసుకుంది. దీన్నిప్పుడు ఆలోచిస్తుంటే తనే జీర్ణించుకోలేకపోతోంది. మరి ఇంట్లో వాళ్ళ మాట ఏంటి? రాఘవరాయుడు సులోచనమ్మ మీద కేకలు వేస్తున్నాడు. నీ వల్లనే పిల్లలు చెడిపోయారు అంటున్నాడు. ఆయన కేకలు ఊరంతా వినిపించేలా ఉన్నాయి. తిలక్ కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా అరుస్తున్నాడు. అమ్మనెందుకంటావు నాన్న? తల్లి కదా, ఆమెకు బిడ్డ వెళ్ళిపోతాడని బాధ ఉండదా? నువ్వంటే రాక్షసుడివి, నీకే బాధ లేదు. అదేం చిత్రమో, మార్కులు మరిన్ని వస్తేనే ప్రేమగా చూస్తారు నీలాంటి తండ్రులు అన్నాడు తిలక్. ఆ మాటలు వినగానే కొమ్మ గుచ్చుకుని పూలు గాయపడ్డట్టు రాఘవరాయుడి హృదయం బాధపడింది. వార్ధక్యం నిండిన చెట్టులా ఆయన రోజురోజుకి వాలిపోతున్న కొడుకులో సూర్యుణ్ణి చూసుకోవాలనుకుంటున్నాడు. అది గమనించిన సంలేఖ తిలక్ని, తండ్రిని తదేకంగా చూస్తోంది. మార్చి మార్చి చూస్తోంది. రాజారాం కంగారు పడుతూ, నువ్వు నాన్నతో వాదించకురా, అసలే నాన్న కోపంతో ఉన్నాడు. ముందు నువ్వు లోపలికి పద అంటూ తమ్ముణ్ణి బలంగా నెట్టుకుంటూ లోపలికి తీసుకెళ్లాడు. అన్నయ్య లోపలికి నెడుతుంటే అడ్డు చెప్పలేక ఒక్క క్షణమాగి విసురుగా చూస్తూ, ఆయన కోపంగా ఉండి నన్నేం చేస్తాడన్నయ్య? ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటాడు, చేతికి అందింది తీసుకుని కొడతాడు, అంతేగా. నేనుండేది ఆయన కోసమేం కాదు, అమ్మ కోసం. అమ్మాయి లేకుంటే ఏముందన్నయ్య ఇక్కడ అన్నాడు తిలక్. అతడు మాట్లాడే తీరు చూస్తుంటే అమ్మ ఒక సముద్రం, అమ్మ ఒక ఆకాశం,
అమ్మ ఒక అరణ్యం, అమ్మ ఈ భూమండలం. నాన్నదేముందిక్కడ? ప్రేమగా మాట్లాడతాడా? కొసరి కొసరి తినిపిస్తాడా? డబ్బులు అడిగితే వెంటనే ఇస్తాడా? ఫెయిల్ అయితే కొట్టకుండా ఉంటాడా అన్నట్టుగా ఉంది. దానికి రాఘవరాయుడు మండిపడి, నా విలువ నీకు తెలియడం లేదురా. నీకే కాదు, చాలామంది పిల్లలకి తండ్రి విలువ తెలియదు. ఏదో అవసరం కొద్దీ నాన్న ఉన్నాడు అనుకుంటారు. అన్నీ నాన్నే అనుకోరు. అందుకే నీలాంటి వాడు నాన్న ఉండేది ద్వేషించడానికి అని దూషిస్తుంటాడు. పోరా పో అన్నాడు. ఆయన కోపం బాధగా మారి తల వంచుకున్నాడు. సంలేఖకి ఆ క్షణంలో తండ్రిని చూస్తుంటే జాలిగా అనిపించింది. సులోచన భర్తకి దగ్గరగా వెళ్ళి, వాడికి ఏం తెలుసని మీరు బాధపడతారండి? తెలిస్తే వాడు అలా మాట్లాడతాడా అంటూ సర్ది చెప్పింది. వాడికి నేనేం ద్రోహం చేస్తున్నానే? వాడు నన్నలా అర్థం చేసుకుంటున్నాడు అన్నాడు. ఆయన గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది ఆ ప్రశ్న. వాడి మాటల్ని పట్టించుకోవద్దు. వాడు అసలే అందరిలా చదవలేకపోతున్నానన్న బాధలో ఉన్నాడు అంది సులోచనమ్మ. ఆయన ఒక రకంగా నవ్వి, బాధ? వాడికి ఆ బాధ లేదు, పరువు లేదు, మర్యాద లేదు, బాధ్యత లేదు. పనికిరాని వాళ్ళని వెంటేసుకుని తిరిగితే చాలు, అదే పరువు, మర్యాద, బాధ్యత వాడికి అంటూ పొలంలో పడి పంటను నాశనం చేస్తున్న పందులు గుర్తొచ్చి పొలం వైపుకు వెళ్ళాడు రాఘవరాయుడు. అంతవరకు ఊపిరాడనట్టు చూస్తున్న సంలేఖ ఊపిరి పీల్చుకుంది. సులోచనమ్మ కళ్ళనీళ్లు వత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. రాత్రికి ఊరంతా సద్దుమణిగి ప్రశాంతంగా మారింది. సంలేఖకు నిద్ర రావడం లేదు. అయినా కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. రాజారాం, తిలక్ ముందున్న వరండాలో పడుకుని నిద్రపోతున్నారు. సులోచనమ్మ నెమ్మదిగా లేచి భర్త దగ్గరకు వెళ్ళింది. ఏవండి అంటూ పిలిచింది. చెప్పు సులోచన అన్నాడాయన కళ్ళ మీద ఉన్న చేతిని తొలగించి చూస్తూ. మీరు నిద్రపోవడం లేదని తెలిసొచ్చానండి అంది. నిద్ర రావడం లేదు అంటూ లేచి కూర్చున్నాడాయన. ఆమె కూడా ఆయన పక్కన కూర్చుంటూ, నిద్ర ఎలా వస్తుందండి? మీకెప్పుడూ తిలక్ గురించే ఆలోచన కాదు, బాధ, ప్రేమ అంది. ఆయన తల ఊపి, నువ్వనేది నిజమే సులోచన. జీవితంలో ఎవరికైనా ప్రేమించడం, ప్రేమించబడడంలోనే సంతోషం ఉంది. ఇది ప్రేమికులకే కాదు, మన తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది. కానీ ప్రేమించడానికి, ప్రేమించబడడానికి ఎంత దూరం ఉంటుందో నీకు తెలుసా అని అడిగాడు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయింది సులోచనమ్మ. వాడు మీరంటేనే భయపడుతున్నాడండి. మీరున్న టైంలో ఇంట్లో ఉండకుండా బయటే ఎక్కువగా గడుపుతున్నాడు అంది. ఏడిసాడ్లే వెధవ. భయపడాల్సింది నన్ను చూసి కాదు. తప్పు చేయడానికి భయపడాలి, పాపం చేయడానికి భయపడాలి, అన్యాయం చేయడానికి భయపడాలి, హింస చేయడానికి భయపడాలి, అడ్డమైన స్నేహితులతో తిరిగితే చెడిపోతానేమోనని భయపడాలి అన్నాడు రాఘవరాయుడు. మీరు తిలక్ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో అంది. ఆలోచించడంలో ఎక్కువ తక్కువలుండవు, నిజాలే ఉంటాయి అన్నాడు ఆలోచనగా చూస్తూ రాఘవరాయుడు. మీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందండి అంది. మరి వాడి ప్రవర్తన అలా లేదంటావా అన్నాడతను. ఆమెకు మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఆమెనే చూస్తూ, చూడు సులోచన, అక్కర్లేని భయం వల్ల పిరికితనం వస్తుంది. అవసరమైన భయం వల్ల మంచి జరుగుతుంది. ఎప్పుడూ భయపడుతూనే ఉంటే కాలం దుర్వినియోగం అవుతుంది అన్నాడు. ఆయన ముఖంలో కొంచెం కూడా ప్రశాంతత కనిపించలేదు. అది గమనించి, ఏవండి, నా మాట వింటారా అడిగింది సులోచనమ్మ. చెప్పు. తిలక్ గురించి ఆలోచించడం మానేస్తే మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీరిలా ఉంటే నాకు కూడా బాధగా ఉంది. వాడు మన బిడ్డ సులోచన. వాడి గురించి ఆలోచించకుండా, అన్నిటికీ అతీతంగా, అందరికీ దూరంగా ఎలా ఉండగలను? ప్రపంచం అంటేనే వ్యక్తులు, వస్తువులు, వ్యవహారాలు. అలాంటప్పుడు చదువు లేకుండా వాడెలా బ్రతకాలి అన్న ఆలోచన నాకు కాకుండా ఇంకెవరికుంటుంది అన్నాడు. అదే ఆలోచన సంలేఖ గురించి కూడా చెయ్యండి. రోజు వెళ్ళి లైబ్రరీలో కూర్చుంటుందట. ఎగ్జామ్స్ కూడా రాయలేదు, హస్విత బాధపడుతూ చెప్పింది అంటూ బాధపడిందామె సంలేఖను గుర్తు చేసుకుంటూ. నీ బాధ ఎగ్జామ్స్ రాయలేదనేగా, రాస్తుందిలే అన్నాడు చాలా తేలిగ్గా. తల కొట్టుకుంది సులోచనమ్మ. నువ్వెంత తల కొట్టుకున్నా ఇప్పుడు ఒరిగేదేం లేదు. మన పిల్లలకి రెక్కలొచ్చాయి. ఎలా ఉన్నామన్నది ఆలోచించకుండా ఆనందంగా ఉన్నామనే అనుకుంటున్నారు. తెలుసో తెలియకో ఏదో కావాలన్న తపన ఎక్కువైంది వాళ్లలో. కావాలనుకున్న దానికోసం ఆరాటపడుతున్నప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకోవాలి, తప్పదు అన్నాడు రాఘవరాయుడు. ఆయన ఏదో మనసులో పెట్టుకునే మాట్లాడుతున్నాడన్నది అర్థమవుతోంది సులోచనమ్మకు.
అదేదో అర్థమయ్యేలా చెప్పమని అడగలేకపోతోంది. ఏం వినాల్సి వస్తుందోనన్న భయంతో మోగబోయింది. చూడు సులోచన, మనల్ని ఆకర్షించి ప్రలోభపెట్టేవి, తాత్కాలికంగా ఆనందాన్నిచ్చేవి అతి చిన్న విషయాలే. అయినా అవి మన పాలిట ఎంత విష ప్రభావాన్ని చూపుతాయో, జీవితాన్ని ఎంత విషాదంలో ముంచుతాయో నీకో చిన్న కథ లాంటిది చెబుతాను, విను అన్నాడు రాఘవరాయుడు. ఏం చెబుతాడో వినాలన్న ఆసక్తితో ఆమె చెప్పండి వింటాను అంది. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఆకాశంలో ఒక గ్రద్ద ఆహారం కోసం చూస్తుండగా ఒక నక్క ఎరలతో నిండిన బండిని లాగుతూ వెళుతోందట. పైనుండి దీన్ని చూసిన గ్రద్ద రయ్యమని ఆ నక్క ముందు వాలి ఆ ఎరలు కావాలి అని నక్కను అడిగిందట. అప్పుడు ఆ నక్క తప్పకుండా ఇస్తాను, కానీ కొంత వెల అవుతుంది అన్నదట. దానికి ఆ గ్రద్ద ఏమివ్వాలి, ఎంతివ్వాలి అని అడిగిన ప్రశ్నకు నీ 2 ఈకలు ఇస్తే నేనొక ఎరను ఇస్తాను అని సమాధానం చెప్పిందట. గ్రద్ద తన 2 ఈకలను పీకి ఇచ్చిందట. నక్క వాటిని తీసుకుని బండిలో నుండి ఒక ఎరను తీసి ఇచ్చిందట. దాన్ని తింటూ ఆహా ఎంత రుచిగా ఉంది, మళ్ళీ ఇంకొకటి తిందాం అని మళ్ళీ నక్క దగ్గరకు వచ్చిందట. నక్క మళ్ళీ అలాగే చెప్పిందట. అలా రుచి మరిగి మళ్ళీ మళ్ళీ తన ఈకలను ఎచ్చి ఎరలను కొంటూ వచ్చిందట. చివరకు ఆ గ్రద్ద ఈకలన్నీ అయిపోయాయి. అప్పుడు ఒక్కసారిగా నక్క పెద్దగా నవ్విందట. గ్రద్ద తేరుకుని నిజం తెలుసుకునేలోగా తన ఈకలన్నీ ఊడి పైకి ఎగరలేకపోయింది. నక్క అమాంతం గ్రద్దపై పడి చీల్చి తినేసింది. దీన్ని బట్టి ఏం తెలిసింది? గ్రద్ద విచక్షణ కోల్పోయి శక్తినంతా అమ్ముకుని దేవుడిచ్చిన ఎగిరే శక్తిని కోల్పోయి చివరికి ప్రాణాలు విడిచింది. సరిగ్గా మన జీవితాల్లో కూడా మనం మనల్ని ఆకర్షించిన ప్రలోభ పెట్టే వాటి వైపు వెళితే అలాగే ఉంటుంది అన్నాడు రాఘవరాయుడు. సులోచనమ్మ ఒక మామూలు శ్రోతలాగా విన్నా అతని ఆర్ద్రతకి కదిలిపోయింది. వాళ్ళకి తెలియకుండా వింటున్న సంలేఖకు మాత్రం ఆ కథలో ఏం అర్థమైందో ఏమో నిశ్చలంగా పడుకుని ధారగా కారుతున్న కన్నీటిని తుడుచుకోవడం కూడా మరచిపోయింది. అలా సీలింగ్ వైపే చూస్తోంది. ఆ చూపులు ఎవరికి కనిపిస్తాయా చీకట్లో? తండ్రి చెప్పిన ఆ కథ సంలేఖ మనసు లోతుల్లోకి వెళ్ళి చాలా స్పష్టంగా ముద్రించుకుపోయింది. ఎన్ని పుస్తకాలు చదివినా తెలియని జీవన సత్యం ఆ ఒక్క కథతో తెలిసినట్టయింది. ప్రలోభాలకి లొంగిపోతే ఏం కోల్పోతామో, వ్యక్తిత్వ వికాసం మనిషి ఎదుగుదలకు ఎంత కీలకమో అర్థమైంది. జీవితాన్ని గెలవాలంటే మనిషి తనకు తాను ఎలాంటి దారి వేసుకోవాలో, ఎలాంటి బాటలో నడవాలో అప్పుడప్పుడు తన తండ్రి తనకు చెప్పిందే అయినా మళ్ళీ ఓసారి కొత్తగా చెప్పినట్టయింది. అలాంటి తండ్రితోనా తిలకన్నయ్య అంతగా గొడవ పెట్టుకునేది? నాన్న కోసం కాదు, ఈ ఇంట్లో అమ్మ కోసం వింటున్నానని తండ్రిని గాయపరిచినట్టు మాట్లాడాడు. అసలు తిలకన్నయ్య మనిషేనా? వాడికి అసలు తండ్రి విలువ తెలుసా? తెలిస్తే అలా మాట్లాడతాడా? అమ్మ అమ్మే, కానీ నాన్న కూడా నాన్నే కదా. కఠినంగా మాట్లాడినా, కోపంగా చూసినా క్రమశిక్షణ నేర్పించి మంచి జీవితాన్నిచ్చేది నాన్నే కదా. ఇది తెలియని తిలక్ లాంటి వాళ్ళకి నాన్నంటే ఏంటో ఎప్పుడు తెలియాలి, ఎలా తెలియాలి? మొన్న లైబ్రరీకి వెళ్ళినప్పుడు నాన్న గురించి కొంతమంది కవులు రాసిన కొన్ని వాక్యాలను చదివి ఆశ్చర్యపోయింది. అవి కేవలం పుస్తకాలకే పరిమితం అనుకుంది. కానీ తన తండ్రిని చూస్తుంటే అవి సజీవ సత్యాలనిపిస్తున్నాయి. ఆయన నిజంగానే నిత్యం జీవితం అనే మడిని దున్నే నాగలి యోధుడు. వెంటనే లేచి లైట్ వేసింది సంలేఖ. చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రవేశించింది. నోట్బుక్ అందుకుని పెన్ను పట్టుకుని ఆ వెలుతురులో ఒంటరిగా కూర్చుంది. అందరూ నిద్రపోతున్నందువల్లనో ఏమో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తెల్ల కాగితంపై నలుపు చేస్తూ ఆమె పెన్ను సాగిపోతూనే ఉంది. తన తండ్రే కాదు, ఏ తండ్రి అయినా ఎలా ఉంటాడో రాసింది. చాలామంది పిల్లలు తమ తండ్రుల్ని చూడాల్సిన కోణంలో చూడడం లేదని, అలాంటి కోణం ఒకటి ఉందని కూడా గుర్తించడం లేదని అదే ఆవేదన ఆమె రాస్తున్న వాక్యాల్లో ధారగా సాగింది. నాన్న గురించి అద్భుతంగా రాసింది. ఎంత రాసినా తండ్రి గురించి ఇంకా మిగిలి ఉన్నట్టే అనిపిస్తోంది. తన తండ్రి నిద్ర లేచినప్పటి నుండి, సులోచన, స్కూల్కి టైం అవుతుంటే ఏం చేస్తున్నావు? సంలేఖకు తలదువ్వి జడలు వెయ్యాలని తెలీదా? రోజూ చెప్పాలా నీకు? తిలకేడి ఏం చేస్తున్నాడు? వాడి పుస్తకాలకి అట్టలేసుకోమని చెప్పు. అడ్డగాడిదా, ఎక్కడ వదిలేసినవి అక్కడే వదిలేస్తాడు. రాజారాం చూడు,
ఎంత నీట్గా పెట్టుకుంటాడో వాణ్ణి చూసైనా నేర్చుకోమని చెప్పవే అంటూ మొదలుపెట్టి రాత్రయ్యాక పిల్లల్ని పక్కన పడుకోబెట్టుకుని ఊరి విషయాలు కథలుగా చెప్పేవాడు. అప్పుడప్పుడు తనను వెంట పెట్టుకుని ఆ ఊరి సర్పంచ్ తోట కృష్ణమూర్తి గారి ఇంటికి తీసుకెళ్లడం గొప్ప అనుభూతిగా ఉండేది. ముఖ్యంగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తనది చిన్న వయసే అయినా ఆ ఇంటిని క్షుణ్ణంగా గమనించేది. ఆ ఇంట్లో ఆడవాళ్లు తీరిక వేళల్లో ఏ నవలో పత్రికో పట్టుకుని చదువుతూ ఉండేవాళ్ళు. అది చూసి తను కూడా పెద్దయ్యాక అలాగే చదువుకోవాలి అని అనుకునేది. ఇప్పుడు తెలుస్తోంది, తనని తండ్రి ఎక్కడెక్కడో తిప్పకుండా సొసైటీలో గుర్తింపు పొందిన కుటుంబాలతో, వ్యక్తులతో ఎందుకు పరిచయం చేసేవాడో, అలాంటి వాతావరణంలోనే ఎందుకు తిరగనిచ్చేవాడో, తను కూడా వాళ్లలాగే సంస్కారవంతంగా ఉండాలని, ఎవరైనా తిరిగే ప్రదేశాలను బట్టి ఎదుగుతారని, చిల్లర బుద్ధులు అంటుకోవని, చిల్లర పనులు చెయ్యరని. తన తండ్రి పీజీ చెయ్యకపోయినా మట్టి భాష తెలిసిన మహాపండితుడు. అందుకే ఆయన తన పిల్లలకి ఎలా పెరగాలో, ఏం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో నేర్పిస్తున్నాడు. అంతేకాదు, ప్రపంచాన్ని తెచ్చి తమ దోసిట్లో పోసినందుకు ఆయన చేస్తున్న త్యాగాలనే కాదు, కలల్ని కూడా ఆ నోట్బుక్లో రాసుకుంది సంలేఖ. అలా రాస్తూనే నిద్రలోకి జారుకుంది. తెల్లారి పొలం దగ్గరికి వెళ్ళింది సంలేఖ. ఆమె అప్పుడప్పుడు సరదాగా పొలం వెళ్ళి అక్కడ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మట్టి వాసనని పీలుస్తూ గడుపుతుంటుంది. ఇప్పుడు కూడా అదే విధంగా అనుభూతిస్తూ రాత్రి తన నోట్బుక్లో నాన్న గురించి రాసింది చదువుకుంది. ఇంకా కొంత రాస్తూ తాతయ్య సమాధి పక్కన ఉన్న కాలువ గట్టు మీద కూర్చుంది. భరద్వాజ మాస్టారు చర్చి దగ్గర బస్సు దిగి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ సంలేఖను చూసి ఆగాడు. ఆమె రాసుకుంటూ ఉంది. అభిమానంగా ఆయన సంలేఖ దగ్గరకు వెళ్ళి, ఏమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని సీరియస్గా రాసుకుంటున్నావా అని అడిగాడు. లేదు మాస్టారు, ఏదో రాస్తున్నాను. ఇది క్లాసుకు సంబంధించింది కాదు, జనరల్ అంది. జనరలా? ఏది? ఇలా ఇవ్వు చూస్తాను అంటూ క్యూరియాసిటీతో ఆ నోట్బుక్ని చేతిలోకి తీసుకుని చదివి ఆశ్చర్యపోయాడు. తండ్రి గురించి ఆమె రాసిన వాక్యాలు ఆయన్ను ఎక్కడో తాకి కళ్ళ నీళ్లొచ్చేలా చేశాయి. తండ్రి పట్ల ఇంత కృతజ్ఞత ఉందా సంలేఖలో? ఎంత బాగా రాసింది అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు భరద్వాజ. ఏది ఏమైనా ఒక భావాన్ని భాష రూపంలో ఇంత చక్కగా బయటకు తీసుకురావడం అంత సులభం కాదు. అదే ఆయనకు ఆనందంగా ఉంది. నిజానికి ఎవరైనా తల్లిని పరిచయం చేసినంత గొప్పగా తండ్రిని చెయ్యరు. జన్మనిచ్చే తల్లి తప్ప జీవితాన్నిచ్చే తండ్రి గుర్తుకురాడు. ఇంతెందుకు, పసితనంలో వేలు పట్టి నడిపించిన శిక్షకుడు తండ్రే అయినా, పడిన చోట లేచి నిలిచేందుకు వెన్ను తట్టి నిలబెట్టేది కూడా తండ్రే అయినా, మంచి చెడులను విడదీసి విశ్లేషించి జ్ఞానబోధ చేసే ఆది గురువు తండ్రే అయినా, విశాలమైన ఆలోచనలు ఆత్మస్థైర్యం తండ్రి వల్లనే సంక్రమించిన తల్లిని తలుచుకున్నట్టు తండ్రిని తలుచుకోరు. అంతేకాదు, మాట అవసరం లేని చోట మౌనమే మహాకావ్యమని చెబుతూ అణువుగాని చోట అణువులా ఒదిగి ఉండడం అనేది కూడా తండ్రే. ఓడిన చోట గెలుపును వెతుక్కోమని జీవితపు నాణ్యతను గుర్తు చేసేది కూడా తండ్రే. ఎందరో వ్యాపారవేత్తలు, సైంటిస్టులు, కవులు, కళాకారులు, ఇంజనీర్లు, డాక్టర్లు, కూలి పని చేసేవాళ్ళు కనీసం ఒక్కసారైనా తండ్రిని గుర్తు చేసుకోవాలి. తండ్రి నేర్పిన టైం మేనేజ్మెంట్ గుర్తు చేసుకోవాలి. తండ్రుల గురించి మాట్లాడుకోవాలి. నాన్నంటే ఒక అధికారం, ఆధిపత్యం, పెత్తనం, ఓ బెత్తం, ఓ దుర్మార్గం, ఓ క్రౌర్యం, ఒక మందలింపు అని కాకుండా నాన్నంటే పిల్లలకి ఒక కంపాస్ బాక్స్, పిల్లల తప్పుల్ని చెరిపేయాలని చూసే ఓ రబ్బరు ముక్క అని తెలుసుకోవాలి. కానీ అమ్మను ఎప్పటికీ ప్రేమించకుండా ఉండలేనట్టే నాన్నను ద్వేషించకుండా ఉండలేకపోతున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. వాళ్లలో తిలక్ అన్నయ్య ఒకడు. తిలక్ లాంటి కొడుకులు ఎప్పటికైనా నాన్నను అనవసరంగా తిట్టామని, కొట్టబోయామని, తిరస్కరించామని, నాన్నను అర్థం చేసుకోలేకపోయామని, నానా బలహీనతలతో మన్నించలేకపోయామని, అపరాధం చేశామని కుమిలిపోవాలి. ఆ రోజు తప్పకుండా వస్తుంది అని రాసి ఉంది. ప్రతి వాక్యం సున్నితమైన పదాలతో కూర్చున్నట్టుంది. ఆయన చదవడం పూర్తి చేసి ఆ నోట్బుక్ని సంలేఖ చేతికిచ్చి బరువుగా నిట్టూర్చాడు. తనేదో తండ్రి గురించి తన తృప్తి కోసం రాసుకుంటే దాన్ని భరద్వాజ మాస్టారు చదవడం ఆమెకు ఏదోగా ఉంది. ఆయన ఆత్మీయంగా, నువ్వేదో నీకు తోచింది రాశావు, కానీ దీన్ని మరింత ప్రభావవంతంగా రాసి
ఇంకాస్త మార్పులు చేర్పులు చేసి కథ రూపంలోనో దీర్ఘ కవిత రూపంలోనో ఎప్పటికైనా ఒక పత్రికకు పంపు. ఇలాంటి వాక్యాలే కావాలి ఇప్పటి కొడుకులకి. పాఠకులు కూడా బాగా ఆదరిస్తారు అన్నాడు. నివ్వెరపోయి చూసింది సంలేఖ. నేను రాయడమేంటి, పాఠకులు ఆదరించడమేంటి? మీరు మాట్లాడేది అతిశయోక్తిగా ఉంది మాస్టారు. నాకేదో లేనిది ఆపాదిస్తున్నారు అంది. అదేం లేదు సంలేఖ, దీన్ని తిలక్ లాంటి వాళ్ళు చదవాలి. అంటే ఎప్పటికైనా నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి. చేస్తావు. అదేం నీ శక్తికి మించిన పని కాదు. నీ అక్షరాలను నీకు అచ్చులో చూసుకోవాలన్న అభిరుచి ఉంటే చాలు. ఏది ఒక్క రోజులో కార్యరూపం దాల్చదు. ప్రయత్నం చెయ్యి. నీలో చక్కటి భాష ఉంది. అందుకే నీ మనసులో కలిగిన భావాన్ని అక్షర రూపంలో బయటకు తీసుకొచ్చావు. నీకు తెలీదనుకుంటా, చాలామంది రాసేవాళ్లకు చుట్టుపక్కల వాళ్ళు చూసేవే కథా వస్తువులని విన్నాను. దానికి తోడుగా ఊహ రాయగలిగే సత్తా కూడా ఉండాలనుకో. అది నీ దగ్గర పుష్కలంగా ఉంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. సంలేఖ చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఇంటర్ కాలేజీలో ఉన్నప్పుడు తరచుగా పెయింటింగ్ హాల్లో కూర్చుని పేపర్ చదవడం వలనో ఏమో క్రమంగా ఆమెకు పుస్తకాలు చదవడంపై అభిరుచి ఏర్పడింది. అది పెరిగి పెద్దదయింది. ఈ 2 సంవత్సరాల్లో సంలేఖలో మానసికంగా చాలా మార్పులొచ్చాయి. ఆమెలో వయస్సుకు మించిన పరిణతి, చదువుకు మించిన ఎదుగుదల కనిపించింది. కారణం ఆమె నిత్యం చదివిన పుస్తకాలు, క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వెళ్ళడం. గ్రంథాలయంలో కూడా కంప్యూటర్, ఇంటర్నెట్ సెక్షన్ ఉంటుంది. అక్కడ గంటకి ఇంత రేటని డబ్బులు చెల్లించి చాలామంది స్టూడెంట్స్ కూర్చుని తమకు కావలసిన సమాచారాన్ని సేకరించుకుని వెళుతుంటారు. ఇంటర్నెట్లో వాళ్ళకి దొరకని సమాచారం ఉండదు. సంలేఖ ఆ సెక్షన్లోకి వెళ్లకుండా పత్రికల విభాగం, బుక్ రిఫరెన్స్ ఉండే గదుల్లోకి వెళ్ళింది. అక్కడ గంటలు గంటలు కూర్చుని తనకు కావలసిన పుస్తకాలను చదువుకునేది. అక్కడ ఎంతసేపు కూర్చుని చదువుకున్నా డబ్బులు కట్టడం ఉండదు. ఆ గ్రంథాలయంలో ఆ పుస్తకాలను భాషతో సంబంధం లేకుండా కొని లేక సేకరించి భాషల వారీగా విభజించి పాఠకుల కోసం అమర్చి భద్రపరిచి ఉంటారు. కాబట్టి తనకేం కావాలో ఎంపిక చేసుకుని చదువుకునేది. అక్కడికి విద్యార్థులే కాదు, కార్మికులు, కర్షకులు, సాధారణ ఉద్యోగస్తులు వస్తూ ఉంటారు. వాళ్లలో చాలా వరకు చేస్తున్న పనిలో మెళకువలు తెలుసుకోవడానికి, వారికి అభిరుచి గల విషయంపై పరిశోధన చేయడానికి, విజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వస్తారు. ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చుని చదువుతుంటారు. వాళ్లను చూస్తుంటే జాతి, కుల, మత భేదం కనిపించదు. వ్యక్తి సంక్షేమం, అభివృద్ధి, సమైక్య భావం మాత్రమే కనిపిస్తాయి. అసలు గ్రంథాలయానికి వెళ్ళడం అనేది ఒక మంచి అలవాటు అన్నది ఆమెకు ముందు తెలియదు. 1000 మైళ్ళ దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నట్టు మొదటి రోజు వెళ్ళి కూర్చుని ఓ పుస్తకం చదవగానే ఇంకో పుస్తకం చదవాలనిపించడం, అందులోని అక్షరాలన్నీ ఒక్క సిరా చుక్కతోనే ప్రారంభమై లక్షల మెదళ్లను కదిలిస్తున్నట్టు అనుభూతి చెందడం జరిగింది. ఎందరో మహానుభావులు రాసిన విలువైన వాక్యాలు ఆమెలో బాగా నాటుకుపోయాయి. ఒక మిత్రుడు రేపు శత్రువు కావచ్చు. నమ్మిన వారు మోసం చెయ్యొచ్చు. పుస్తకాలు అలా చెయ్యవు. హృదయానికి ఉల్లాసాన్ని, మెదడుకి విజ్ఞానాన్ని ఏకకాలంలో అందిస్తాయి. అంతటి అద్భుత శక్తి పుస్తకాలకుంటుంది. వాటి ద్వారా ఆత్మశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అది కాక కూర్చున్న చోటు నుండి కదలకుండా భూప్రపంచాన్ని దర్శించవచ్చు. అంతేకాదు, ఆమె వెళుతున్న ఆ గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. బుజ్జాయిలకి బుజ్జి కథలు, పిల్లలకు స్కూల్ పుస్తకాలు, యువతరం కోసం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, ఇతరులకు కావలసిన దేశ చరిత్రలు, ప్రపంచ చరిత్రలు, దేశ నాయకుల చరిత్రలు, పద్యకావ్యాలు, నాటక గ్రంథాలు, గృహిణులకు కావలసిన నవలా సాహిత్యం, వృద్ధులకు కావలసిన రామాయణ, భారత, భాగవత కథలు, నిరుద్యోగులకు కావలసిన వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు. ఒక్కటేమిటి, ఇలా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదవాలంటే తన జీవిత కాలం సరిపోదేమో అనుకుంది. అందుకే తన జీవితంలో తనకి వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవాలనుకునేది. ఆమెలో అదే తపన, అదే ధ్యేయం, అదే పుస్తక ప్రపంచం. పుస్తకాల గొప్పతనం, పుస్తకాలు తండ్రి వలె ఆదరిస్తాయని, తల్లి వలె ప్రేమిస్తాయని, గురువు వలె ప్రబోధిస్తాయని, మిత్రుని వలె ఆదుకుంటాయని ఆ గ్రంథాలయానికి వస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ పుస్తకాలే కదా యుగాలు మారినా, జగాలు మారినా ఆచంద్రార్కం మన సంప్రదాయం, భాష, సంస్కృతులను
మానవతా విలువలను చెక్కు చెదరకుండా అందిస్తాయి అని అంటుంటారు. కానీ ఇన్ని సుగుణాలు ఉన్న ఈ గ్రంథాలయాలను ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎందుకు పట్టించుకోరో అర్థం కావడం లేదని ఆరోపిస్తుంటారు. అసలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, పీల్చడానికి గాలి, తాగడానికి నీళ్లు ఎంత అవసరమో మనిషి ఎదుగుదలకి విజ్ఞానం అనేది అంత అవసరం. విద్యాలయాలు, దేవాలయాలు, గ్రంథాలయాలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అన్నదానం, నేత్రదానం, విద్యాదానం చాలా పవిత్రాతి పవిత్రమైనవి. అందుకే మీ ఇంట్లో మీరు చదివాక మళ్ళీ మీకు ఉపయోగపడని ఎలాంటి పుస్తకాన్నైనా గ్రంథాలయానికి అందచేస్తే అక్కడ మండల పరిధిలోని గ్రామాలే కాక శివారు తండావాసులు ఇలా ఎంతోమంది పాఠకులు వాటిని చదువుతారు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం రావాలన్నా, ఒకరు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా పుస్తకాలే ఆధారం అంటుంటారు. అవన్నీ సంలేఖ వింటుంది. అంతేకాదు, ఆ వాతావరణంలో ఆమె చాలా తెలుసుకుంది. పుస్తకాలు జ్ఞాన ధనాగారాలని, విశేష జ్ఞాన సంపదకు మూలాధారాలని, అవి మనలో తప్పిపోతున్న ఆలోచనలను అదుపులో ఉంచి మనశ్శాంతిని ఇస్తాయని, మూసి ఉన్న తలుపుల వైపే చూస్తూ కాలాన్ని వృధా చేసుకోకుండా మన కోసం తెరుచుకున్న తలుపుల వైపు ఎలా నడవాలో నేర్పిస్తాయని, నడిచేలా చేస్తాయని ఆమె తెలుసుకుంది. ఆమె రోజూ లైబ్రరీకి వెళ్తుంటే ఇంట్లో ఉండే ఏం చేస్తుంది, వెళ్ళి చదువుకొని అనుకునేవాళ్ళు. రాఘవనాయుడు, సులోచనమ్మ తిలక్ ముఖం అదోలా పెట్టి ఎగతాళిగా నవ్వి, తీసేసి రాయాలన్నా నీ క్వాలిఫికేషన్ సరిపోదు, ఎందుకే పిచ్చిదానా రోజు వెళ్తావు లైబ్రరీకి అని నెత్తి మీద మొట్టేవాడు. అది చూసి రాజారాం వారిస్తూ, పుస్తకాలు చదివితే తెలియని విషయాలు చాలా తెలుస్తాయి తిలక్, వెళ్ళని. అదేమైనా సినిమాలకి, బ్యూటీ పార్లర్లకి వెళుతుందా, లైబ్రరీకేగా అనేవాడు. రాజారాం సపోర్టుతో సంలేఖకి ధైర్యం వచ్చింది. తేలిగ్గా ఊపిరి పీల్చుకునేది. నెమ్మదిగా రాజారాం దగ్గరికి వెళ్ళి, థ్యాంక్స్ అన్నయ్య, నువ్వలా అనుకుంటే తిలక్ అన్నయ్య దీన్ని పెద్ద ఇష్యూ చేసి నాన్న మనసు మార్చేవాడు. అప్పుడు నాన్న నన్ను సిటీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకొనిచ్చేవాడు కాదు అనేది కృతజ్ఞతగా. సంలేఖ లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకాలు రాత్రి వేళల్లో చదువుకోవడానికి వీలుగా ఆమె పడుకునే మంచానికి పక్కనే బెడ్ ల్యాంప్ పెట్టించింది కూడా రాజారామే. రాజారాంకి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిపురికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే తండాలో ఓ స్కూల్లో వచ్చింది. ఇప్పుడుండే కాంపిటీషన్లో రాజారాం ఉద్యోగం సంపాదించడం నిజంగానే గొప్ప విషయం. రోజు ఆ ఊరికి వెళ్ళాలంటే కొంత దూరం బస్సులో, కొంత దూరం ఆటో, కొంత దూరం కాలినడక తప్పనిసరి. తండాల్లో టీచర్లుగా పనిచేసే వాళ్ళంతా రోజూ అలాగే వెళుతుంటారు. ఎండిపోతున్న పంట పొలంలో వర్షం పడ్డట్టు పెద్ద కొడుకు ప్రయోజకుడయ్యాడని మురిసిపోయారు రాఘవరాయుడు, సులోచనమ్మ. ఆర్థికపరమైన కష్టాలు తొలగిపోతాయనుకున్నారు. అప్పుడే డిగ్రీ ఎగ్జామ్స్ రాసి ఇంట్లో ఉన్న వినీలతో రాజారాం పెళ్లి చేశారు. చాలా సంతోషంగా, వీలైనంత ఘనంగా చేశారు. వినీల చదువుకునే రోజుల్లో పెళ్ళయ్యాక జీవితం ఎలా ఉంటుందో, ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి అని తనకు నచ్చిన రీతిలో కలలు కంటూ ఉండడం వల్లనో ఏమో ఇప్పుడు కూడా ఆమె మనసు ఆమె అనుకున్న రీతిలోనే స్పందిస్తోంది. అనుకున్నది జరగనప్పుడు యుద్ధం చేస్తోంది. సంలేఖ, తిలక్ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలో చేరారు. జ్ఞాపకం శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ధారావాహిక 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.